ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు ఒక గొప్ప వాగ్దానం వింటున్నాము. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ యాకోబు ఎంతో చక్కగా దేవుడు చేసిన కార్యాలను తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నీవు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను. నేను ఒంటరిగా వెళ్ళాను. ఈ చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దాను దాటాను. ఇప్పుడు 2 గుంపులుగా ఉన్నాను అని దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఫర్ కాన్స్టెంట్ బ్లెస్సింగ్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మీ జీవితంలో ఇంతవరకు మిమ్మల్ని నడిపించాడు. సమస్త ఉపకారాలకు మనం నిజంగా పాత్రలము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 8:18 నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం తెచ్చుకొనుము, ఎందుకంటే ఆయనే నీకు భాగ్యం సంపాదించడానికి సామర్థ్యత కలుగు చేసేవాడని చాలా చక్కటి మాట మనకి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబు జీవితంలో కూడా తను గ్రహించాడు, తన వెనుక తిరిగి చూశాడు. ఇన్ని ఉపకారాలు పొందుకోవడానికి అసలు నేను పాత్రుడను. నిజమే, మన జీవితంలో మనకి ఏం జరగట్లేదు అనేవారు అనేకులు ఉన్నా, యోబు లాంటి వారు, దావీదు లాంటి వారు నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. నేను పాత్రుడను, అయినా నీవు నాకు ఈ స్థితి, ఈ గతినిచ్చావు, నా జీవితంలో అసలు నేను ఊహించలేదు అని అనుకునేవారు దీనులు. ప్రైజర్స్ ఆర్ పవర్ఫుల్. ఎవరైతే దేవుని ఎక్కువగా స్తుతిస్తారో వారు ఏమి అట్రాక్ట్ చేసుకుంటారంటే దేవుని నుండి శాశ్వతమైన ఆశీర్వాదాలు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. యాకోబు జీవితంలో శాశ్వతమైన ఆశీర్వాదాలు రాక మునుపు, ఒక దేశంగా ఆయన ఏర్పడక మునుపు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్క చేతి కర్రతో వెళ్ళాను ప్రభా, ఇప్పుడు 2 గుంపులుగా చేశావు. ఇంతటి దీవెన నీ వల్లనే, అయినా నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఈ రోజుల్లో మనము అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు చేసినవి మర్చిపోతూ ఉంటాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వి ఫర్గెట్ గాడ్ వెన్ వి ఫెయిల్ టు థ్యాంక్ హిమ్. అంటే మనము ఎప్పుడు దేవుని మర్చిపోతాం తెలుసా? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మర్చిపోతాం. దేవుని మర్చిపోయిన వారు ఖచ్చితంగా బాగుపడరు. వారి యొక్క కలిమి, వారి యొక్క ఆశీర్వాదం కొంత మట్టుకే ఉంటుంది. ఈరోజు మన నెగిటివ్ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఈ దినమంతా కూడా దేవుని స్తుతించడానికి కేటాయిద్దామా? ప్రతి నిమిషము కూడా దేవుడు మనల్ని కన్ను రెప్పవలే కాచుతున్నాడు. వర్షం వలన రోడ్డు మీద ఉన్న లైట్ స్తంభం పడి కొంతమంది చనిపోయారు. అంతేకాదండి, ఉరుము ద్వారా పిడుగులు పడి 2 మహిళలు మృతి చెందారంట. పొలంలో ఉండి అప్పుడే వస్తున్నారంట. మనల్ని దేవుడు ఎంత కాపాడుతున్నాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడు. మనం ఇంకా దేవుని ఎంత స్తుతించాలండి. ఈరోజు ఒక్కసారి నువ్వు వెనుకకి వెళ్ళి చూడు, మన జీవితం ఎలా ఉంది, మన వేర్లు ఎలా ఉందో, మన ఫౌండేషన్ ఎలా ఉందో. అయినా దేవుడు పక్షి రాజు వలె రెక్కలు చాపి మనల్ని మోసుకొని వస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుందామా? నీవు దేవుని జ్ఞాపకం చేసుకుంటే నీకు సౌభాగ్యం అంట. నీవు భాగ్యం సంపాదించడానికి సామర్థ్యత కూడా కలిగజేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ చిన్ని ప్రార్థనలో దేవుడు చేసిన మేలను యాకోబు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో అలా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, నీ మేలను జ్ఞాపకం చేసుకోవడానికి, నీ ఉపకారాలైన మూట కలిగి ఉండటం మేము అపాత్రులం, అయినా నీవు మాకు పదే నీ దీవెనలు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యాకోబు వల్లే ప్రభా, ఈరోజు నీవు చేస్తున్న సమస్త ఉపకారాలు బట్టి మేము అపాత్రులం, అయినా కూడా ప్రభా, ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో కూర్చొని ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారు 2 గుంపులయ్యగా నువ్వు దీవిస్తున్నందుకు నీకు వందనాలు. జాబ్లోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, ఏ పనిలో ఏ కార్యంలో ఉన్నా కూడా 2 దీవెన వారు పొందుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ చేంజెస్ యువర్ సిచ్యువేషన్స్ అగైన్. సో దేవుని స్తుతించండి, ఆయన చేసిన మేలు అన్నీ జ్ఞాపకం చేసుకోండి. వీలైతే డైరీలో రాసుకోండి. దేవుడు మీకు ఏం మేలు చేశాడో అవన్నీ రాసుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఇంకనూ చేయనై ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే ఎంతోమంది ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన ఒక కృప, ఆశీర్వాదంతో ఉంటున్నామంటే ఆయన ఒక కృప. ఒకసారి నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి చెప్తా ఉంటున్నారు, కోవిడ్లో మా యొక్క నాన్నగారి ఒక కన్ను పోయింది, షుగర్ ఎక్కువ అవడం వల్ల, స్టెరాయిడ్స్ వల్ల. నేను అప్పుడు దేవుణ్ణి వారి విషయమై ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి స్తుతించాను. ఎందుకంటే నా జీవితంలో కూడా
మరి 8 రోజులు భయంకరమైన కోవిడ్ 64%తో నేను బాధపడుతున్నా. దేవుడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా దేవుడు నన్ను నడిపించాడు. అంతేకాదు మిమ్మల్ని కదిలిస్తే కూడా ఒక్కొక్కరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు. నిజమే, మన దేవుడు మనకి ఎన్నో ఉపకారాలు చేశారు. వాటి అన్నిటిని పొందుకోవడానికి పాత్రలం కాదు. దేవుని స్తుతించండి, శాశ్వతమైన దీవెనలు పొందుకోనండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఈ యొక్క వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.